హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఇప్పుడే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్కి సంబంధించి దిమ్మ తిరిగే న్యూస్ వచ్చేసింది. సో ఈ యొక్క డేటాని అప్డేట్ మనం ఫాలో అవ్వాల్సిందే. సో ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి, ఎగ్జామ్ అనాలిసిస్ మీద రైల్వే ఎగ్జామ్ ఎటువంటి అప్డేట్ ఇచ్చిందో ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. అఫీషియల్ నోటిఫికేషన్ ఏమొచ్చిందంటే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అభ్యర్థులు మరియు ఇతర ప్రయోజనాలను పునః తెలిసింది. పరీక్ష కంటెంట్ను భాగంగా లేదా మొత్తం రూపంలో కానీ ఏ విధమైన సమాచారం మౌఖికంగా ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ రూపంలో కానీ వెల్లడించడం, ప్రచురించడం, కాపీ చేయడం, నిల్వ చేయడం లేదా పరీక్ష కేంద్రంలో అందించిన రఫ్ పేపర్లను తీసుకెళ్లడం ద్వారా అనధికారికంగా పరీక్ష కంటెంట్ను కలిగి ఉండడం తీవ్రమైన క్రమశిక్షణ రహితంగా పరిగణించబడుతుంది. అటువంటి వారు పరీక్షకు అనర్హులుగా ప్రకటించబడతారు లేదా వర్జితులు కాబడతారంట. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ టైమ్ again brought to the notice of candidates and other stakeholders that anyone found to be disclosing, publishing, reproducing, transmitting, storing or facilitating transmission and storage of test contents in any form of any information therein whole or part of thereof or any means that is verbal or written. ఇదంతా మీనింగ్ ఏంటంటే, ఆ పేపర్ అనాలిసిస్ అనేది ఇంకా చేయకూడదు. పేపర్ అనాలిసిస్ చేస్తే చట్టరీత్యమైన నేరం అవుతుంది. సో చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఏం చేశారంటే, స్టూడెంట్స్ యొక్క పేపర్ అనాలిసిస్ తెలుసుకొని ఆ పేపర్ని మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ షిఫ్ట్ రాసిన వాళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఆ పేపర్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళకు కొంచెం ఈజీ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ షిఫ్ట్ రాసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో దీనివల్ల పేపర్ లీకేజ్ జరుగుతుంది. ఎందుకంటే అదే రోజు సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి సేమ్ ప్యాటర్న్లో. సో దీనివల్ల ఇండైరెక్ట్గా ఏమవుతుంది, పేపరు లీక్ అవుతుంది. సో ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మాత్రం చట్టరీత్యా నేరం అవుతుందని అప్డేట్ వచ్చింది. అది కూడా ఇంకోటి ఏం చెప్పాడు, ఇట్ హ్యాస్ కమ్ టు నోటీస్ దట్ ఆర్ఆర్బి దట్ సమ్ పర్సన్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద ఎఫోర్ట్ సైడ్ యాక్టివిటీస్ త్రూ ద సోషల్ మీడియా, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్. సో చాలామంది ఏం చేస్తున్నారు, అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ యొక్క అనాలిసిస్ తీసుకొని యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని అఫీషియల్ నోటీస్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇక నుంచి రైల్వేకి సంబంధించిన ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా సరే ఎటువంటి ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ ఉండదు. సో అయితే మన ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎలా చేసి మనం జాబ్ తెచ్చుకోవచ్చు అంటే, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. 60 days మ్యారథాన్ సిరీస్. సో ఈ సిరీస్ అనేది అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. అలాగే ఆల్రెడీ ఇది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం రైల్వే బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ రైల్వే బూస్టర్ సిరీస్లో మెయిన్ పార్ట్ ఏమవుతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ మీరు తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాక్సిమం 10 seconds కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. కొన్ని ఫిక్స్డ్ యాక్షన్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్ నేను ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే కొత్తగా నేను మళ్ళీ ఈ 60 days మ్యారథాన్ సిరీస్ కంప్లీట్ చేసిన తర్వాత పక్కా సెలక్షన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఏంటిది, పక్కా సెలక్షన్ సిరీస్. ఈ పక్కా సెలక్షన్ సిరీస్లో నేను ఏం చేశానంటే, కంప్లీట్గా రైల్వేలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని, అంటే ఏఎల్పి, టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్ అన్ని ఎగ్జామ్ల క్వశ్చన్స్ తీసుకొని మీకు చాప్టర్ వైజు, మోడల్ వైజు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ సిరీస్ అనేది కంపల్సరీగా అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో మీరు దయచేసి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ పక్కా సెలక్షన్ సిరీస్ను ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎటువంటి మళ్ళీ ఈ నోటీస్ వచ్చిన తర్వాత కూడా మీరు యూట్యూబ్లో అనాలిసిస్ చేసినా, అలాగే మళ్ళీ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఏమవుతుంది, లీగల్ యాక్షన్ తీసుకుంటారని అఫీషియల్ నోటీస్ వచ్చింది. సో మీరు ఇంకా ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఎవరైనా సరే ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. నెక్స్ట్ ఏంటిదంటే
మీరు మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.